గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. గణిత శాస్త్ర పరీక్ష రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. పరీక్షను సులభంగా చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పరీక్ష కేంద్రంలోకి వెళ్ళండి. పేపర్ తీసుకోగానే ఇన్విజిలేటర్ గారు ఇచ్చే సూచనలను పాటించి జాగ్రత్తగా ప్రాథమిక అంశాలు పూర్తి చేసుకోండి. పూర్తి పేపర్ను క్షుణ్ణంగా 2 సార్లు చదవండి. రెండవసారి చదివినప్పుడు పేపర్పై అవగాహన మీకు వస్తుంది. సులభమైన సమస్యలను మొదటగా సాధించి కష్టమైన సమస్యలను తర్వాత సాధించండి. సరైన శిక్షను ప్రశ్న సంఖ్య ఖచ్చితంగా వేయాలి. ప్రతి సమస్యను సాధించే ముందు దత్తాంశం అంటే ఆ సమస్యలో ఏమి ఇచ్చిండో అది రాయాలి. తర్వాత ఏం సాధించమన్నాడో కూడా అంటే ఏం కనుక్కోమన్నారో కూడా రాయాలన్నమాట. సమస్యలో ఇచ్చింది రాయాలి. తర్వాత ఏం సాధించమన్నారు అంటే ఏం కనుక్కోమన్నారో కూడా ఖచ్చితంగా రాయాలి. దానికి మార్కులు ఉంటాయి. సమస్యకు తగిన పటం ఉంటే పెన్సిల్తో గీయాలి. సూత్రం రాసి తగిన పద్ధతిలో సమస్యను సాధించండి. సమస్యను సాధించే క్రమంలో తప్పు జరిగితే చిన్నగా ఆ తప్పు పైన గీత గీయండి. మీరు సాధారణంగా చేసే కొట్టివేతలు చేయకండి. సమస్య సాధనలో వాడిన సూత్రమును చివరగా వచ్చిన ఆన్సర్ను బాక్సులో ఉంచండి. అంటే సూత్రం రాస్తారు కదా, సూత్రంని హైలైట్ చేయండి. హైలైట్ చేసి సూత్రంకి ఒక బాక్స్ పెన్సిల్తో ఒక బాక్స్ కొట్టండి. లాస్ట్కు ఆన్సర్ వచ్చినప్పుడు కూడా ఆ ఆన్సర్ను కూడా దేర్ఫోర్ అని రాసి ఆ ఆన్సర్ కూడా బాక్స్ కొడితే బాగుంటుంది. ఏమైనా తప్పు పోయినప్పుడు చిన్నగా ఇంటూ మార్కు పెట్టండి. రాని సమస్యలను కూడా చివరగా తప్పకుండా ఎంతో కొంత ప్రయత్నంతో చేయండి. వదిలేసే కన్నా ప్రయత్నించి కనీస మార్కులైనా పొందొచ్చు. అదనపు సమస్యలకు సమాధానాలు చివరగా రాయండి. ఒకవేళ సమయం ఉంటేనే చేయండి అది. గ్రాఫ్ పేపర్పై ప్రశ్న సంఖ్యను వేయండి. గ్రాఫ్ను మీకు ఇచ్చే సమాధాన పత్రాలు తర్వాత ఆబ్జెక్టివ్ పేపర్ కంటే ముందుగా అంటే మీ సమాధాన పత్రాలు అయిపోతాయి కదా అప్పుడు కట్టాలి. కట్టిన తర్వాత ఆబ్జెక్టివ్ కట్టాలి. గ్రాఫ్కు సంబంధించిన సమస్యకు సమాధానం తెలియకుంటే కనీసం గ్రాఫ్పై ఎక్స్ అక్షము వై అక్షము గీసి స్కేలు రాసి విలువలను గుర్తిస్తే కనీస మార్కులైనా పొందొచ్చు. చెప్పినాం కదా బేట, ఇది క్లాస్లో ఉన్నాము. లెక్క తప్పు కూడా గ్రాఫ్ పైన ఎక్స్ అక్షం గుర్తించాలి, తర్వాత వై అక్షం గుర్తించాలి, మూల బిందువు గుర్తించాలి. మూల బిందువుకు కుడివైపు ధన విలువలు, ఎడమవైపు రుణ విలువలు, వై అక్షం పైన పైకి ధన విలువలు, కిందికి రుణ విలువలు ఇవి గుర్తించి స్కేల్ గనుక మీరు రాసినట్టయితే మీకు కనీస మార్కులు అక్కడ వస్తాయి. ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో కొట్టివేతలు అస్సలు చేయకండి, దిద్దడం కూడా చేయకండి. జాగ్రత్తగా సమాధానాలు గుర్తించండి. ఫస్ట్ మీకు కరెక్ట్ అనిపించిన సమాధానాన్ని టిక్ పెట్టుకొని కరెక్ట్ అయితేనే దాన్ని అక్కడ ఆలోచించి రాయండి. తర్వాత ఆబ్జెక్టివ్ సమాధానాలు చేసే క్రమంలో తప్పు జరిగితే దాన్ని వృత్తంలో చుట్టి పక్కన సరైన సమాధానం రాయండి. ఇలా 1-2 మాత్రమే చేయొచ్చు. ఇది కూడా పేపర్ దిద్దే ఉపాధ్యాయునిపై ఆధారపడి ఉంటుంది. వీలైనంత వరకు కొట్టేసిన బిట్టును లెక్క పెట్టరు కాబట్టి జాగ్రత్తగా రాయాలి. పరీక్ష సమయం ముగిసే కన్నా 10 నిమిషాల ముందే ఒకసారి పూర్తిగా పేపర్స్ చెక్ చేసుకొని సరైన క్రమంలో కట్టండి. OMR షీటు సమాధాన పత్రాల క్రమంకు సంబంధించి తదితర ప్రాథమిక చివర చేసే అంశాలపై అనుమానాలేమన్నా ఉంటే ఇన్విజిలేటర్ని అడిగి నివృత్తి చేసుకోండి. అంటే అడిగి తెలుసుకోవాలి. ఈ రకంగా తప్పులు చేయకుండా మంచిగా నేను బాగా రాస్తా పేపర్ అనే ఆత్మవిశ్వాసంతో పరీక్షా హాల్లోకి సంతోషంగా వెళ్ళండి. ఎట్లుండాలంటే స్ట్రిక్ట్ ఉండాలి. జాగ్రత్తగా క్వశ్చన్ 1-2 సార్లు మంచిగా చదివి ప్లస్లు మైనస్ల గుర్తులు జాగ్రత్తగా చూసుకుంటూ విలువలు ప్రతిక్షేపించేటప్పుడు పొరపాటు చేస్తూ ఉంటాం. ఆ ప్లస్లు మైనస్లు మర్చిపోతూ ఉంటారు. సూత్రం రాసేటప్పుడు ఆ సంఖ్యల మధ్యలో గుర్తులు సరిగ్గా రాయరు. ప్లస్ ఉంటే ప్లస్ పెట్టరు, మైనస్ పెట్టరు, నంబర్లు రాస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు కరెక్ట్ రాసినవా లేదా అని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే విలువల్ని ప్రతిక్షేపణ చేయండి. ఆల్ ద బెస్ట్.